అందరికీ నమస్కారం. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముఖ్యంగా వయసొచ్చిన ఆడపిల్లలు నడుము ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉండడంతో పాటు జుట్టు ఊడిపోకుండా ఒత్తుగా పెరగడానికి ఇంకా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడానికి ఎంతో బాగా పనిచేసే మంచి స్వీట్ ఇప్పుడు చూపిస్తాను. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండడం మాత్రమే కాకుండా తీపంటే ఇష్టం లేని పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తినే అంత రుచిగా ఉండే ఈ సింపుల్ అండ్ ఈజీ స్వీట్ చేయడం కోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇలా ఒక చిన్న సైజు గిన్నెతో రాగి అటుకుల్ని తీసుకోవాలి. అయితే ఇక్కడ నేను చూపించే అటుకులన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివే, కానీ అందరి దగ్గర అవి అవైలబుల్గా లేనట్లయితే రెగ్యులర్గా వాడుకునే అటుకులైనా వేసుకోవచ్చు. ఈ రాగి అటుకులతో పాటు ఒక గిన్నెడు గోధుమ అటుకులను కూడా తీసుకోవాలి. అలాగే ఒక గిన్నెడు బార్లీ అటుకులు కూడా తీసుకోవాలి. ఇంకా మీ దగ్గర అవైలబుల్గా ఉన్నట్లయితే జొన్న అటుకులను కూడా తీసుకోవచ్చు. ఈ రకరకాల అటుకులన్నీ కూడా సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతాయి. ఇంతకు ముందు చెప్పినట్టు ఇలా రకరకాల అటుకులు అవైలబుల్గా లేని వాళ్ళు రెగ్యులర్గా దొరికే బియ్యం అటుకులైనా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఈ అటుకులన్నింటినీ వేసి మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి నెమ్మదిగా కలుపుతూ వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచి ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించడానికి దాదాపు 8 నుండి 10 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇవి చక్కగా వేగాయో లేదో తెలుసుకోవడం కోసం ఇలా చేత్తో నలిపి చూసుకోవచ్చు, లేదా కొన్ని అటుకుల్ని తీసుకొని నోట్లో వేసుకొని నమిలి చూసినా అర్థమైపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ప్యాన్లో ఒక స్పూను నెయ్యి వేసి మనం కొలత కోసం తీసుకున్న గిన్నెతో అరగిన్నెడు బాదం పప్పులను వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. బాదం పప్పులు వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి వీటిని దాదాపు 4-5 నిమిషాల పాటు వేయించుకొని అప్పుడు అరగిన్నెడు జీడిపప్పులు కూడా వేసుకోవాలి. ఇవి రెండూ కూడా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత పావు గిన్నెడు గుమ్మడి గింజలను కూడా వేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు కలుపుతూ వీటిని కూడా వేయించుకున్న తర్వాత పావు గిన్నెడు ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, పావు గిన్నెడు పుచ్చిగింజలు వేసి ఇవన్నీ చక్కగా వేగే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా పెద్ద సైజులో ఉండే గింజల నుండి చిన్న సైజులో ఉండే గింజల వరకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేయించుకున్నట్లయితే అన్నీ సమానంగా వేగి మన స్వీట్ చేసినప్పుడు ఎంతో రుచిగా ఉంటుంది. ఇవి సరిగ్గా వేగాయో లేదో తెలుసుకోవాలంటే ఇలా కొంచెం రంగు మారడంతో పాటు పుచ్చగింజలు గుమ్మడి గింజలు లాంటివి కొంచెం ఉబ్బినట్టుగా తయారవుతాయి. ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. అయితే ఇవి వేయించుకునేటప్పుడు అస్సలు పచ్చిదనం లేకుండా అలాగే అస్సలు మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులన్నింటినీ వేసి కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనం స్వీట్ తినేటప్పుడు పంటికి తగులుతూ ఇంకా తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో మనం వేయించి చల్లారబెట్టుకున్న పప్పులన్నింటినీ కూడా వేసుకోవాలి. ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేసుకోవాలనేం లేదు, కానీ ఖర్జూరం, కిస్మిస్, పిస్తా పప్పులు, ఆక్రోట్లు ఇలా ఏవి కావాలంటే వాటిని వేసుకోవచ్చు. వీటిని గ్రైండ్ చేసేటప్పుడు కూడా మరీ మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసేయకుండా పల్సిస్తూ కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్లో తినే తీపికి తగ్గట్టు బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న వాటన్నిటికీ 2 కప్పుల కంటే కొంచెం తగ్గించి బెల్లం వేస్తున్నాను. బెల్లం వేసుకున్న తర్వాత ఒక గిన్నెడు నీళ్లు కూడా పోసి మంట లో ఫ్లేమ్లో ఉంచి బెల్లాన్ని కరిగించాలి. ఇక్కడ నేను తీసుకున్న బెల్లం సరిగ్గా సరిపోతుంది. ఒకవేళ తీపి కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే 2 గిన్నెల వరకు బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం కరిగి ఇది ఇలా ఉడకడం మొదలవుతుంది. ఇది పాకమేమీ రానవసరం లేదు, కానీ నీళ్లు బాగా మరిగి కొంచెం పాకం జిడ్డులాగా కనిపిస్తే సరిపోతుంది. బెల్లం నీళ్లు ఇలా బాగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేవర్ కోసం పావు స్పూన్ యాలకుల పొడి వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి ఇంకా అటుకుల పొడి కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న వెంటనే మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఇదంతా బాగా కలపాలి. మంచి క్వాలిటీ ఉండే బెల్లం వాడుకున్నట్లయితే బెల్లం నీళ్లను వడకట్టే పని లేకుండా ఇలా నేరుగా వాడుకోవచ్చు. ఒకవేళ మీరు వాడే బెల్లంలో ఇసుక లాంటివి ఏమైనా ఉంటాయనుకున్నట్లయితే బెల్లం నీళ్లను వడకట్టుకుని అప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1-2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. మనం ఏ స్వీట్ చేసినా కానీ మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా రావాలంటే ఇలా నెయ్యి వేసుకోవాలి. ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు, అవాయిడ్ చేసేవాళ్ళు వేసుకోకపోయినా పర్లేదు. మంట లో ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు కలిపిన తర్వాత ఇది ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి
దీన్ని ఏదైనా కేక్ మౌల్డ్లో కానీ లేదా ప్లేట్లో కానీ వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బర్ఫీలాగా కట్ చేయడం కోసం ఇలా కేక్ మౌల్డ్లో వేస్తున్నాను. ఇలా కేక్ మౌల్డ్లో వేసుకొని గట్టిగా ఒత్తుతూ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే దీన్ని వేరొక ప్లేట్ మీద బోర్లించుకొని మనకి కావాల్సిన సైజులో ముక్కల్లా కట్ చేసుకోవాలి. తేమ లేకుండా ఉన్న డబ్బాలో వేసుకొని దీన్ని 10 రోజుల పాటు బయటే స్టోర్ చేసుకోవచ్చు. స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ప్రతిరోజు రోజుకొక ముక్క దీన్ని తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఒకవేళ ఇలా బర్ఫీలా కట్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు సింపుల్గా లడ్డూలా అయినా చుట్టుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోగలగడం మాత్రమే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో పాటు చాలా సాఫ్ట్గా మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.